హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు అయితే మా పిల్లల లంచ్లోకి కాలీఫ్లవర్ అండ్ బీన్స్ కర్రీ చేశానండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని విడదీసేసి కొంచెం వాటర్లో సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టేశాను. పక్క స్టవ్ పైన రైస్ పెట్టేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను కర్రీ చేయడం కోసమని. ఇక కర్రీ అయితే చేసేసుకోవడమే. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆనియన్స్ వేసి ఈ టైంలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టేశాను. ఇక్కడ కాలీఫ్లవర్ కూడా బాగానే బాయిల్ అయిపోయిందండి. దాన్ని వాష్ చేసి టమాటాలు కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఈ ఆనియన్స్ లోకి యాడ్ చేసేయడమే. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను. మళ్ళీ ఇవైతే వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. బీన్స్ కూడా నీట్ గా వాష్ చేసుకున్నానండి. ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉంచితే బెటర్. ఈ గ్యాప్లో నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అండ్ టమాటా బాగానే వేగినాయి కదా, సో కాలీఫ్లవర్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాతనే కారం వేసి దానిపై మూత పెట్టేసుకున్నాను. పక్క స్టవ్ పైన చపాతీ కూడా కాల్చేసానండి. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేసాను. కర్రీ కూడా అయిపోయింది. లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేసాను. స్నాక్స్ కూడా పెట్టేశాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.